ఒక పార్టీ పెట్టామంటే దానికి ఒక విధి విధానాలు ఉండాలి. వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారో జనాల్లోకి వెళ్ళాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధి విధానాల కోసం ఈ పార్టీ పెట్టాడో అర్థం కాదు గానీ, మనం గనక ఫస్ట్ నుంచి గమనించినట్లయితే అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ కూడా ఆడవాళ్ళతో ఫోన్ కాల్‌లో అడ్డంగా దొరికారు. తర్వాతొచ్చి ఎమ్మెల్సీ ఏదైతే పాపం ఎస్సీ వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. మళ్ళీ అతన్ని పిలిచి మళ్ళీ అతనికి రాజభోగాలు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇదిలా ఉంటే సీఏగా ఉన్నాడు, ఎంపీ టికెట్ ఇచ్చాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత మనోడు ఆ వీడియో చూసాం కదా! గోరంట్ల మాధవ్ గురించే చెప్తుంది. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూసింది. మన కర్మకాలి మనం కూడా చూసే ఉంటాం. ఓకేనా? ఆ దౌర్భాగ్యాన్ని కూడా మన కంటికి కనిపించేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇదిలా ఉంటే మన విజయసాయిరెడ్డి జగన్‌కున్న ప్రతి ఒక్క కేసులో కూడా అతను కూడా అక్యూజ్డే. లాస్ట్‌కి విజయసాయిరెడ్డి అయితే నీకు దండంరా బాబు, నీతో ఉంటే ఇంకా నేను సంకనాగిపోతాను. ఇంకా నన్ను కోర్టులు కూడా వదలవు నీతో ఉంటే అని చెప్పి పక్కకు పారిపోయాడు. పారిపోయి ఇతన్ని తిడతా ఉన్నాడు. ఇంకొక ఆవిడుంది. ఆవిడకి అధికార ప్రతినిధి అని చెప్పి కట్టబెట్టారు. అధికార ప్రతినిధి ఏం చేయాలి? జనాల సమస్యలపైన, ఆటిపైన, ఈటిపైన మాట్లాడాలి. కానీ ఈవిడేం చేస్తుంది? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల వచ్చే డబ్బుతో బతకడం కన్నా, శ్యామల గారు మిమ్మల్ని మీకే చెప్పేది, ఈ బెట్టింగ్ యాప్‌లో వచ్చే డబ్బుతో బతకడం కన్నా మీరు ఏదైనా వంట పనికో, చిమ్ముకునే పనికైనా ఎళ్ళండి. మీకు రూ. 5, రూ. 10 పేటీఎం ఇస్తా ఉంటారు కదా మాట్లాడిన దానికి. ఆ డబ్బులు చాలకపోతే మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి. ప్రజల సొమ్ము చాలా దాచిపెట్టున్నాడు. అంతేగాని ఇటువంటి బెట్టింగ్ యాపుల్ని ప్రమోట్ చేసి యువతని తప్పుదారి పట్టించమాకండి. ఇంకొక్కసారి గనక ఇటువంటి ఏమన్నా మీ వైసీపీ వాళ్ళ ద్వారా గనక జరిగితే జనాలే ఛీ అంటారు. 11 సీట్లతో ఛీ అన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆఖరికి నీ పులివెందుల సీటు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయం చేస్తావు నువ్వు. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావా? కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఎవ్వరూ కూడా ఇటువంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయం చేయడు. కానీ నీకు ఇటువంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ దొరకరు. ఎందుకంటే ఒక దొంగతో దొంగలే చేస్తారు, ఒక వెధవతో వెధవలే చేస్తారు. కాబట్టి నువ్వు మారవు, జనాలైతే నిన్ను ఇంకా నమ్మరు. అదైతే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.